హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నెరో ది అసాసిన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మీకు ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 నుంచి 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సౌతర్న్ ఫ్రాన్స్ లో ఇది 16th సెంచరీలో సెటప్ అయిన సిరీస్ అనమాట. మెయిన్ లీడ్ అనే హీరో ఒక అసాసిన్ కింద అయితే పనిచేస్తుంటాడు. తను ఉంటున్న ప్రాంతంలోకి కొంతమంది పర్సన్స్ అయితే వచ్చి తన లైఫ్ లోకి అయితే రావడం జరుగుద్ది. వచ్చి తన మీద అయితే అటాక్ చేస్తారు భయ్య. ఆఫ్టర్ దట్ తన కూతురు కోసం అయితే వెతకడం స్టార్ట్ చేస్తారు. అసలు ఆ వచ్చిన పర్సన్స్ ఎవరు, హీరో కూతురు కోసం వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారు, అసలు వాళ్ళకి వీళ్ళకి ఏంటి సంబంధం, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే నెరో ది అసాసిన్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు కనుక తెలుగు అంటే థియేట్రికల్ రివ్యూస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టాడు భయ్య. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది భయ్య. కొన్ని చోట్ల మాత్రం గొప్ప రాడ్ అని చెప్తా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నేనైతే బిలో యావరేజ్ సిరీస్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. కాన్సెప్ట్ అంతా కూడా కొంచెం మీకు డివోషనల్ టచ్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కువగా బైబుల్ ని యూజ్ చేసుకుని చూపిస్తారు. మీకు ముందే చెప్పేస్తున్నా, క్రిస్టియానిటీ వైపు ఎక్కువగా ఉంటుంది ఇందులో డివోషనల్ టచ్ అన్నది. సాతాను లాస్ట్ సన్ అని చెప్పేసి ఒక థీమ్ అయితే తీసుకుంటారన్నమాట. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ నాలో క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. సరే ఏం జరగబోతుంది అన్న టెన్షన్ అయితే క్రియేట్ చేసింది. సో దాని పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది భయ్య. అండ్ స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ లో వీళ్ళు పెట్టుకున్న క్యారెక్టర్స్ కానీ, సెటప్స్ కానీ, అండ్ వరల్డ్ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది భయ్య. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లోనే చాలా బాగా నాకు నచ్చింది. అంటే చాలా రేసీగా వెళ్తుంది, ఎక్కడ కూడా డ్రాగ్ చేయరు, సోది పెట్టుకోరు, చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తుంటారు స్టోరీలోకి. ప్రొసీడింగ్స్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాయి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో. సో అందువల్ల నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒక మంత్రగతి క్యారెక్టర్ అయితే ఉంటుంది, నాకైతే భలే నచ్చింది మంత్రగతి క్యారెక్టర్ అయితే. అండ్ టోటల్ 8 ఎపిసోడ్స్ లో కూడా మీకు స్టార్టింగ్ 2-3 ఎపిసోడ్స్ పర్లేదు, బాగా అనిపిస్తాయి భయ్య. ఆఫ్టర్ దట్ లాస్ట్ లో ఒక ఎపిసోడ్ పర్లేదు అనిపించింది నాకు. మధ్యలో ఉన్న ఎపిసోడ్స్ లో అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ అయితే ఉంటాయి, యాక్షన్ పరంగా కానీ, కొన్ని ట్విస్టుల పరంగా కానీ, ఎమోషనల్ మూమెంట్స్ కానీ అక్కడక్కడ వర్కౌట్ అవుతాయి అంతే. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా 16th సెంచరీ సెటప్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ కూడా పర్లేదు, బాగా అనిపించాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ భయ్య. మీకు స్టోరీ ప్రెజెంట్ చేయడం బాగా అనిపిస్తుంది కానీ బట్ వెళ్ళే కొద్ది కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో ఇదే టైప్ ఆఫ్ ఫార్మేట్ సిరీస్లు చూస్తున్నాం అనమాట. ఒకే ట్రూప్స్ లో ఒకే క్లిచెస్ వాడుకుంటూ ఫెమిలియర్ గా తీసుకెళ్తారు. సో అందువల్ల ప్రిడిక్టబుల్ గా అయిపోయింది నాకు. అండ్ దరిద్రం ఏంటంటే టైటిల్ లో నెరో ది అసాసిన్ అని తీసేసి నెరో ది సర్వైవర్ అని పెట్టుకుంటే చాలా బాగుంటది భయ్య. అరే ది అసాసిన్ అన్న పేరు నుంచి అడ తొప్పారు కదరా. లిటరల్లీ భయ్య, హీరో ది అసాసిన్ చేసే పనులు ఏమీ చేయడు, పారిపోవడం, అక్కడక్కడ కుదిరితే 1-2 చిన్న చిన్న ఫైట్లు చేయడం, కొట్టించుకోవడం, బతకడానికి ఏదైనా చేయడం, ఇవే. సో అందుకే చెప్తున్నా, ది సర్వైవర్ అని పెట్టుకుంటే ఇంకా బాగుండు. అసాసిన్ అని పెట్టుకోవడం వల్ల నేను ఏవో ఫైట్లు ఎక్స్పెక్ట్ చేశా, ఏం ఉండవు అక్కడ. నేను ఇంకా చాలా జిమ్మికిల్ చేస్తాడు, మ్యాజిక్లు చేస్తాడు, మంచి స్టంట్లు ఉంటాయి అన్ని ఎక్స్పెక్ట్ చేశా, ఏది ఉండదు. మొత్తం వరస్ట్ ఉంటుంది అనమాట హీరో క్యారెక్టరైజేషన్ అయితే. నాకు మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమే హీరో క్యారెక్టరైజేషన్ భయ్య. అసలు వర్కౌట్ అవ్వాలి. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా వరస్ట్ ఉంటుంది. వెళ్ళి కొద్ది కూడా మీకు క్యారెక్టర్ డిప్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు అంతగా నచ్చలేదు ఆ క్యారెక్టరైజేషన్ అయితే. అండ్ మిడిల్ పోర్షన్స్ లో అయితే ఓవర్ గా స్టిచ్ చేస్తారు భయ్య. స్టార్టింగ్ ఒక థీమ్ అయితే ప్రెజెంట్ చేస్తారు, సాతాన్ లాస్ట్ సన్ అని చెప్పేసి. అది వెళ్ళి కొద్ది కూడా మీకు 4th and 5th ఎపిసోడ్స్ వచ్చేసరికి కాన్ఫ్లిక్ట్ అయితే మినిమల్ గా చేంజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. మరి ఇప్పుడు దాకా చూసింది ఏంటి, మేము ఎదవలమా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు, నిజంగా అనిపించింది నాకైతే. అండ్ అప్పుడు దాకా కాన్సెప్ట్ మీద 4-5 ఎపిసోడ్స్ లాగేస్తారు. ఆఫ్టర్ దట్ నేను ఇది కాదు, నేను అది అని చెప్పేసి చేంజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఓహో సరే, బాగానే సాగదీస్తున్నారులే అనిపించింది నాకైతే. అక్కడి నుంచి మొత్తం నాకు ఇంట్రెస్ట్ అయితే దొబ్బింది భయ్య. లాస్ట్ ఎపిసోడ్స్ లో నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ లో ఓకే ఏదో ట్రై చేశారు, సర్లే ఇంకేదో చూపించారులే మొత్తానికి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. నాకున్న క్యారెక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ అండ్ సబ్ ప్లాట్స్ ఇవన్నీ కూడా చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను భయ్య సిరీస్ నుంచి, బట్ నాకైతే వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. ఓవరాల్ గా సిరీస్ అయితే ఇట్ వాజ్ బిలో యావరేజ్ సిరీస్. మీకు ఏం లేవు టైం పాస్ అనుకుంటే, చూద్దాం అనుకుంటే చూడండి. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. మీరు కనుక సిరీస్లకి పెద్దగా ఎక్స్పీరియన్స్ కాదు, చాలా తక్కువ సిరీస్లు చూస్తుంటాను నేను, అంత ఎక్కువగా మీ అంత ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే కనుక గివ్ ఇట్ ఏ ట్రై భయ్య, మీకు నచ్చచ్చేమో. నేను ఇలాంటివి చాలా అంటే చాలా చూసేసా. ఓన్లీ కాన్సెప్ట్ ఒకటి నచ్చింది, ఇంకేం నచ్చలేదు భయ్య నాకు ఈ సిరీస్ లో. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొద్దు. తెలుగు డబ్బింగ్ అయితే మాత్రం బాగుంది. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్
నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యు ఆల్. బై.